నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్, నేను మీ రామకృష్ణ. మార్కాపురం పట్టణంలోని ఖమ్మం రోడ్లో గల శ్రీనివాస కళ్యాణ మండపంలో సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం డివిజన్ నుంచి ప్రజలు తమ యొక్క ఫిర్యాదులు తీసుకొని ఈ మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్యాణ మండపం మొత్తం కూడా అర్జీదారులతో కిక్కిరిసిపోయింది. దాదాపు 487 అర్జీలు ఈ యొక్క మీకోసం కార్యక్రమానికి వచ్చినట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. ఎక్కువ భాగం భూమికి సంబంధించిన సమస్యలు, అంటే రెవెన్యూ విభాగానికి సంబంధించిన సమస్యలు రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. గత కొన్ని సంవత్సరాలుగా గతంలో స్పందన పేరుతోటి, ఇప్పుడు మీకోసం పేరుతోటి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏదైతుందో దీనికి సంబంధించి ఎక్కువ భూమి సమస్యలు, భూమికి సంబంధించిన వివాదాలు రావడం గమనించాల్సిన విషయం. అధికారులు ఇప్పటికైనా ఈ భూ సంబంధిత వివాదాలకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి వాటిని పరిష్కరించాలని ప్రజలు వేడుకుంటున్నారు. భూమి యొక్క హద్దులు గుర్తించడం లేదా వాటిని రిజిస్ట్రేషన్లో జరిగే అవకతవకలు, అధికారుల తప్పిదాలు, ఇట్లా అనేక రకాలైన విషయాలు దీంట్లో చోటు చేసుకుంటడం గమనించాల్సిన విషయం. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ భూ వివాదాలపై దాని ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోతే ఈ పరిష్కార, అంటే అర్జీలు పదే పదే రిపీట్ అవుతున్న విషయాలు కూడా మనం గమనించాల్సిన విషయం. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఒకే అర్జీ తిరిగి మళ్ళా వస్తుండడం, కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినా అది పరిష్కారానికి నోచుకోకపోవడం, గతంలో జరిగిన అనేక సంఘటనలు ఇప్పుడు కూడా అలానే జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త ప్రభుత్వం, కొత్త కలెక్టర్ నేతృత్వంలో మీకోసం కార్యక్రమానికి ఇచ్చేసే అంటే అర్జీదారులను ఖచ్చితంగా న్యాయం చేయాలి, అర్జీలకు వెంటనే పరిష్కారం చూపించాలని ప్రజలు కూడా వేడుకుంటున్నారు. మరి నూతన కలెక్టర్ తమీం అన్సారియా దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో, అధికారులు ఎలాంటి మార్గదర్శకాలు చేస్తుందో ముందు కానీ తెలియదు. ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోతే ఇలాంటి కార్యక్రమాలు కేవలం జాతరలను తలపిస్తాయి. వచ్చిన అర్జీలకు పరిష్కారం నెల లోపల చూపించి వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా చూసే ఒక వ్యవస్థను కలెక్టరేట్ వర్గాలు, ముఖ్యంగా రెవెన్యూ వర్గాలు దృష్టి సారించాల్సిన విషయం. మార్కాపురం డివిజన్లో భూ తగాదాలు, భూమికి సంబంధించిన వివాదాలు కుక్కలుగా ఉన్నాయి. ఇంకా పరిష్కారానికి ప్రారంభమైతే అనేక సమస్యలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ యొక్క భూ సంబంధిత వివాదాలకు ప్రత్యేకంగా చెక్ పెట్టాలని, వాటిని మరి తిరిగి రాకుండా చూడాలని చెప్పేసి ప్రజలు వేడుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.